కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ జై భారత్. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర ఆఫీసు మనం ఉదయం ఇనాగరేట్ చేసుకున్నాం. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాం. అదేవిధంగా ఉదయం జై భారత్ నేషనల్ పార్టీ నార్త్ ఆఫీస్ ఉత్తర విభాగం ఆఫీస్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ఒక 8-9 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక విధి విధానాలు, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అంటుంటారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కానీ ఇప్పుడు చూస్తే దేశం రాష్ట్రం రెండు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయనిపించింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏం చేయాలి అని ఆలోచించిన తర్వాత, ప్రజలందరినీ కూడా వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయాలతో ఈ జై భారత్ పార్టీ అన్నది మేము పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అని మేమందరికీ తెలియజేశాం. ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఆలోచనలు ముందుకు తీసుకువెళుతూ మనం ఎప్పుడు కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనలతో మనం ఉన్నాం. ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఇది అన్ని పార్టీలు వాళ్ళ అసమర్థత వల్ల చేయలేకపోవడం వల్ల ఇది ముగింపబడిన అధ్యాయం అని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం ఒక ప్రధానమైన బాధ్యతగా మేమంతా తీసుకున్నాం. మొన్న తాడేపల్లి ప్యాలెస్ కు మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగి మీరందరూ కలిసి ఒక అఖిలపక్ష డెలిగేషన్ ను ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళదాం, ఆయన ఇంటి ముందు వెళ్ళి మనము టెంట్ వేసుకొని కూర్చుందాం, ఈ విధంగా రైతులు 3 వ్యవసాయ చట్టాలను వాళ్ళు వెనక్కి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారో మనం అందరం కూడా ఒత్తిడి తెద్దామని అడగడానికి వెళితే మమ్మల్ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మేము వాళ్ళకి అదే చెప్పాం, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ అరెస్ట్లకు, జైళ్లకు, పోలీస్ స్టేషన్లకు మేము భయపడము, మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి వచ్చామని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ ప్రత్యేక హోదా తీసుకురావడం మన అందరి కర్తవ్యం. ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. తర్వాత కొన్ని రోజులకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ఆయన మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ రాలేదు, ప్రత్యేక హోదాను రాలేదు. ఆ తరువాత ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమన్నారు, 25 మంది ఎంపీలను మాకివ్వండి, మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు. యూట్యూబ్లో చూడండి వీళ్ళు మాట్లాడిన విషయాలు. 22 మంది ఎమ్మెల్యేలను నమ్మి ఇచ్చారు. 22 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారితో కలిసి ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీకి 250 సీట్లు వస్తాయి అనుకున్నాం, 250 సీట్లు కాకుండా వాళ్ళకే 303 సీట్లు వచ్చాయి, కాబట్టి ఇక మెడలు వంచే ప్రసక్తే లేదు, మేమే తలలు వంచుకొని వచ్చి వెళ్ళినప్పుడంతా కూడా సార్ 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 అని అడుగుతామని ఆయనే చెప్పారు. ఏం పార్టీలండి, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాయి అన్నది ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మళ్ళా ఎన్నికల్లో వచ్చి ఇవే కబుర్లు చెబుతారు వాళ్ళు. సో ఆ విధంగా మనం ప్రజలను మోసపోనివ్వకుండా ఈ ప్రత్యేక హోదాని ఎలా తీసుకురావాలి అన్నది మన అందరి బాధ్యత అన్నది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఒకరు ప్రత్యేక హోదా ప్యాకేజు, ప్రత్యేక హోదా 25 మంది ఎంపీలు ఇవ్వండి, మెడలు వంచుతాము, ఏమీ కాలేదు. మేము ఈ ప్రభుత్వాలను ఇద్దరిని కూడా మేము అదే అడుగుతున్నాం. మళ్ళా మీ దగ్గర 22 ఎంపీలు ఉన్నారు, మీ దగ్గర 3 ఎంపీలు ఉన్నారు, మరి మీ 25 మంది కలిసి 4 సార్లు బ్రహ్మాండమైన అవకాశం వస్తే మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తీసుకురాలేదు అని ఈ సభాముఖంగా జై భారత్ నేషనల్ పార్టీ ఈ 2 పార్టీలను అడుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అప్పుల అంధకారాన్ని తొలగించాలి, రాష్ట్రంలో ఉన్న అవినీతి అంధకారాన్ని తొలగించాలి, రాష్ట్రంలో ఉన్న ఈ డ్రగ్స్ అనే అంధకారాన్ని తొలగించాలి, రాష్ట్రంలో ఉన్న రౌడీయిజం అనే అంధకారాన్ని తొలగించాలి, ప్రకృతి విధ్వంసం అనే అంధకారాన్ని కూడా ఈ టార్చ్ లైట్ వెలుగులు తీసివేస్తూ
ముందుకు ప్రయాణం చేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్స్ కానీ, మా పార్లమెంటు మరియు అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, కన్వీనర్స్ కావచ్చు, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి నుంచి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతాను.